జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు మాట్లాడుతూ, మనం ఆ రోజు ఏదైతే బానిసత్వంలో ఉన్నామో ఈస్ట్ ఇండియా కంపెనీ సమయంలో, అంటే మొత్తం గుత్తాధిపత్యంలో మొత్తం వ్యాపారం అంతా తనే చేసుకొని భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న విధంగానే ఇప్పుడు కూడా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమెజాను, ఫ్లిప్కార్టు, మెటా, గూగులు ఇలా అన్ని కంపెనీలు కూడా వాళ్ళ గుప్పిట్లోకి మనల్ని తీసుకుంటున్నాయి. తెల్లవారితే మనం గూగుల్ అంటాం, ఫోన్లు అంటాం, అన్నీ చూసుకుంటాం, ఆర్డర్లు అంటాం. ఇన్ని చేసేదంతా కూడా విదేశీ కంపెనీలతోటి, విదేశీ కంపెనీలు తయారు చేసినటువంటి టెక్నాలజీతోనే. భారత్ అత్యంత వేగంగా డిజిటల్ ఇండియాగా రూపాంతరం చెందుతున్నా ఇప్పటికీ మన చేతుల్లో ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి మిగతా వాటి మీద ఆధారపడకుండా మొత్తం మన దేశంలోనే అన్నీ తయారయ్యి మన దేశం ప్రజలు మన దేశ ఉత్పత్తుల మీద ఆధారపడే విధంగా ఉండాలి. లేదంటే మొత్తం మన డేటా అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే యూరోప్లో అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ వంటి విదేశీ ప్లాట్ఫామ్లపై ఆధారపడడం ఎంత ప్రమాదకరమో గుర్తించాయని శ్రీధర్ వెంబు గారు అయితే తెలిపారు. ఫ్రాన్స్ వంటి దేశాలు తమ సొంత విజియో వంటి యూరోపియన్ టెక్ సొల్యూషన్స్ రూపొందించుకుంటున్నాయి. యూరోప్ వంటి శక్తివంతమైన దేశాలే తమ డిజిటల్ స్వేచ్ఛ కోసం భయపడుతున్నప్పుడు భారత్ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన అయితే సూచిస్తున్నారు. సాంకేతిక సార్వభౌమాధికారం లేని దేశం ఎప్పటికీ పూర్తి స్థాయిలో స్వతంత్రంగా ఉండలేదని వెంబు వాదించారు. మనకు సొంత టెక్ స్టాక్, సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ ఉండాలని ఆయన కోరుతున్నారు. టెక్నాలజీయే నేటి శక్తి అని మనం ఇతరుల పనిముట్లను వాడుతున్నంత కాలం మన విధానాలపై వారి ప్రభావం ఉంటుందని, ఆ విధంగా బానిస మనస్తత్వంలోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఆయన. ఈయన చెప్పింది వాస్తవమే. ఈ విషయం చాలామంది వ్యతిరేకించారు మన దేశంలో. ఇంతకుముందు భారతదేశం కాదు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కామనే, ఈయన మాట్లాడుతున్నది కరెక్ట్ కాదని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ మీకు ఈయన చెబుతున్నది ఏంటంటే, ఆయన చెబుతున్న దాంట్లో ఒక ఆవేదన ఉంది. శ్రీధర్ వెంబు గారు నిజంగా భారతదేశం కోసం పోరాడేటటువంటి మనిషి. ఈ దేశ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ దేశ యువత బాగుపడాలని చూస్తున్నారు. ఇప్పుడు అమెరికా, చైనా లాంటి దేశాలు ఎందుకు తొందరగా అభివృద్ధి చెందాయి, అలాగే మిగతా యూరోప్ దేశాలు చాలా వరకు ఎందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయంటే, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఉత్పత్తుల్ని నమ్ముకున్నారు కాబట్టి. వాళ్ళకి అవసరమై ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అది ఆ దేశంలో తయారవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నది మాత్రమే ఇతర దేశాల దగ్గర కొనుక్కుంటారు. మిగతాదంతా అసలైనటువంటి టెక్నాలజీ అంతా వాళ్ళ దేశంలో తయారైందే కొంటున్నారు. కాబట్టి ఆయన ఆవేదనలో నిజం ఉంది. మనం ఈయన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈయన కాంగ్రెస్ విధానాలకి చాలా వ్యతిరేకం. ఈయన గోమూత్రం, గోపేడ వీటి మీద కూడా పరిశోధనలు చేసిన విషయంలో చాలా హెల్ప్ చేశారు. అలాంటి వ్యక్తిని మనం విమర్శించకూడదు. ఆయన హెచ్చరికలు జారీ చేయడం లేదు, దేశం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, దేశంలో ముందుకు వెళ్తున్నాం కానీ అది సరిపోదు, ఆ వేగం సరిపోదు, ఇంకా పెంచాలి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇంకా ఉత్పత్తి పెరగాలి, టెక్నాలజీ పెరగాలి. ఆయన అంటున్నది నిజమే. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అదే కదా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అంటే అనుకున్నంత సక్సెస్ సాధించలేదని ఇప్పుడు మళ్ళీ రూట్ మార్చింది. భారత ప్రభుత్వం రూట్ మార్చింది. ఇప్పుడు మన దగ్గర రేర్ ఖనిజాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ చిప్పుల విషయంలో కావచ్చు, ఇలా సెమీ కండక్టర్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక మనం బయట కొనడం కాదు, మనమే తయారు చేసుకోవాలని ఇప్పుడు తైవాన్ లాంటి దేశాలతో టైఅప్ అయ్యి మరి ఫాక్స్కాన్ ఇక్కడికి తీసుకొచ్చి మరి మనం చిప్పులు తయారు చేసుకోవడం కావచ్చు, లేకపోతే సొంత రక్షణ వ్యవస్థను కూడా నిర్మించుకోవడానికి కావచ్చు, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిఆర్డిఓతో పాటు మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఈరోజు భాగస్వామ్యం చేస్తున్నారు అందులో భాగంగానే. అయితే యువతని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో యువత కూడా ఆలోచించాలి ఈ దేశం గురించి. ఏ వస్తువు కొన్నా సరే అవసరమైంది మన దేశంలో తయారవ్వకపోతే మనం ఏం చేస్తాం, కానీ కొనేటప్పుడు కొంచెం ఆలోచించి మన దేశం వస్తువులే కొనాలి. ఆ విధంగా కొంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతామని అంటున్నారు. అంటే ఉదాహరణకి ఒక కారు కొంటాం, అది ఒక టాటా కారో, మహేంద్ర కారో కొంటే ఈ పన్నులు ప్రభుత్వం చేతికి వెళ్తాయి, ఆ ప్రీమియం డబ్బు ఈ దేశంలోనే ఉంటుంది. అదే మనం ఒక టొయోటో లేకపోతే ఇంకేవో కొన్నాం అనుకోండి, పన్నులు ఇక్కడే ఉంటాయి, ఆ ట్యాక్స్ ఏది ఇక్కడే ఉంటుంది, మిగతా డబ్బు అంతా, ప్రీమియం డబ్బు అంతా బయటికి వెళ్ళిపోతుంది. దీనివల్ల కూడా మన రూపాయి ఎంతో కొంత బలహీనం పడుతుంది. అది మరి మన దేశం కార్లు ఇతర దేశాలు కొంటున్నారంటే కొంటారు, మరి మన దేశ ఉత్పత్తులు బయట దేశాలు ఎలా కొంటున్నారంటే కొంటారు. కానీ మనంత విచ్చలవిడిగా మన దేశ వస్తువులు ఎవరు కొనట్లేదు, మీరు అది గ్రహించాలి. వాళ్ళకి ఎంత అవసరమో అంతే కొంటున్నారు. కానీ మనకి అవసరం ఉన్నా లేకపోయినా విదేశీ వస్తువులు, స్వదేశీ వస్తువులు అని లేదు. ఏది చేతికి దొరికితే అది కొనేస్తున్నాం మనం. కాకపోతే అది దురదృష్టవశాత్తు విదేశీ వస్తువులే అవుతున్నాయి. మన వస్తువుల్ని వాళ్ళు విపరీతంగా ఏం కొనియడం లేదు. ఇప్పుడు ఒక టాటా బండి ఉంది, ఒక సుజుకి ఉంది, ఇంకేదో బండి ఉంది, ఈ విదేశాలది. కానీ మనం ఇక్కడికి ఒకవేళ 50,000 రూపాయలు కాదు, కనీసం 10,000 రూపాయలు తక్కువ ఏది వస్తే ఆ బండే కొంటాం. అంటే ఈ 4 బళ్ళు సరిసమానమైనటువంటి బళ్ళు ఉంటే
అందులో 10,000 రూపాయలు తక్కువ ఏది ఉంటే దాన్నే కొంటాం తప్ప ఇది మన మహీంద్రా, ఇది మన టాటా అని మనం ఆలోచించలేదు. అదే అంటున్నాను నేను. అది ఆలోచించాలి, అది ఆలోచించగలగాలి. ఇప్పటి వరకైతే ఒక 20% మంది కొంచెం మార్పు వచ్చింది. మిగతా వాళ్ళలో కూడా ఆ మార్పు రావాలి.